తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు అదేది 18వ తారీఖు అంటే రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కిందిగా 4,016 రూపాయలు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం అదిరిపోయే శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో రేపు పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎట్టకేలకు పంపిణీ చేయబోతున్నటువంటి ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ 2 అప్డేట్స్ అనేది చేసుకోవాలి. సో ఎవరైతే పెన్షన్ డబ్బులు పొందేవారు ఎవరైతే ఉన్నారో మొన్నటిదాకా పంపిణీ చేసినటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా చాలా మందికి అయితే జమ కాలేదు. సో ఆ డబ్బులు జమ కాకపోవడానికి కారణాలు ఏంటి, అలా మీకు కూడా ఈ నెలలో జమ కాకుండా ఉండకూడదు అంటే ఏం చేయాలో, ఆ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. సో ఎవరైతే 11 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త. ఇక కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం. పాత పెన్షన్లకు బాయ్ బాయ్, కొత్త పెన్షన్ డబ్బులకు మనకైతే వెల్కమ్ చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు కూడా 2,500 రూపాయలు మనకి మహాలక్ష్మి పథకం కింద డబ్బులను విడుదల చేసేందుకు కసరత్తులు అయితే చేయడం అయితే జరుగుతుందంట. ఇక అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నారో ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మీకైతే చెప్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లో అయితే పెట్టుకుంటే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరైతే తెలుసుకోవడానికైతే అవకాశాలు అయితే ఉంటాయని అయితే చెప్తున్నాను. సో ఇక మనమైతే అప్డేట్లకి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దానికంటే ముందు ఈ నెల అంటే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేసేందుకు జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బుల, పాత పెన్షన్ డబ్బులను అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక ఇచ్చినటువంటి కీలకమైన సమాచారం ప్రకారం ఈ నెలలో కూడా మనకి పాత పెన్షన్లు 2,016 రూపాయలు, 4,016 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే కేవైసీ, ఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని రెడీగానైతే ఉండండి. దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ల పైన మాట్లాడుతూ నవంబర్ నెల చివరి వారంలో కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే నిధుల సర్దుబాటు అయితే చేయడం అయితే జరుగుతుందంట. జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం నవంబర్ నెలలో చివరి వారంలో కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు, పాత పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల 23వ తారీఖు నుంచి జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.